రైట్ సార్. ఇంకొన్ని సందేహాలున్నాయి మాకు. ఇప్పుడు మనం మీరు స్టార్టింగ్‌లో చెప్పారు. రూ. 1000 కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు ఎవ్వరైనా కూడా మనం సోలార్‌కెళ్ళొచ్చని చెప్పారు. అంటే ఇప్పుడు రూ. 1000 కరెంట్ బిల్ కట్టేవాళ్ళు ఇంత అమౌంట్ పెట్టుకోవడానికి ఒకవేళ ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతుంటే, వాళ్ళు సోలార్ తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలున్నాయి? మీరిచ్చే సలహా? మంచి క్వశ్చన్ అడిగారండి. ఒక రూ. 1000 కరెంట్ బిల్లు కట్టేవాళ్ళు సోలార్ ఇన్‌స్టాలేషన్ చేసుకుంటే బెటరా? లేదనుకుంటే ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఆహ్, ఆళ్ళ దగ్గర పెట్టించుకునే పరిస్థితి లేకపోతే బ్యాంక్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా? అంతే. అనేదేగా మీ క్వెషన్. ఓకే. ఖచ్చితంగా అదేనండి. అయితే రూ. 1000 కరెంట్ బిల్లు లోపు అయినా కూడా రూ. 1000 దాటినా కూడా సోలార్ అనేది కంపల్సరీ ప్రతి ఇంటి పైన రేపొద్దున భవిష్యత్తులో ఉంటదండి. హ్మ్. కాకపోతే ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనక అవుద్ది. అంతే తప్ప 78,000 సబ్సిడీ ఉండగానే పెట్టించుకుంటే మంచిదనే అయితే గనక నా ఒపీనియను. హ్మ్. ఎందుకనంటే రూ. 78,000 సబ్సిడీ గవర్నమెంటు కేవలం ప్రతి మధ్య తరగతి కుటుంబం అందరూ కూడా సోలార్‌కి చేంజ్ అవ్వాలని ఈ స్కీము పీఎం సూర్య గారి స్కీము మోడీ గారు లాంచ్ చేశారు. ఓకే. ఫస్ట్ 1,00,00,000 ఇళ్ళకని చెప్పేసి స్కీమ్ పెట్టారు. ఆల్రెడీ 80,00,000 వరకు రీచ్ అయ్యింది. హుహు. ఇంకా 20,00,000 మనకి వరకే అవకాశం ఉంది. అది కూడా టెన్యూరు మార్చి 31, 2027 వరకు ఈ టైం అయితే మనకి అవకాశం ఉందండి. రెండోది బ్యాంకుల్లో లోన్ విషయానికొస్తే 2,00,000 3 కిలోవాట్‌కి, 5 కిలోవాట్‌కి 3,00,000 వరకు అయితే బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది అర్ధ రూపాయి వడ్డీకి. హ్మ్. ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ లోన్‌లు గాని, ఏ స్కీమ్‌లోనూ లేదండి. ఓకే. ఇది కేవలం దీన్ని సోలార్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసమే తీసుకొచ్చారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి భారం కాకూడదని. ఓకే. అయితే అది 2,00,000 లోను మనకి ప్రతి నెల ఈఎంఐ రూ. 1000 హ్మ్. దగ్గర నుంచి 1,200 దగ్గర నుంచి 1,500 దగ్గర నుంచి మనం కట్టుకునే పరిస్థితిని బట్టి బ్యాంకోళ్ళు హ్మ్. ఈఎంఐ పెట్టడం జరుగుతుందండి. 78,000 సబ్సిడీ మనం కట్టగా 3 హ్మ్. కిలోవాట్ పెట్టుకుంటే మనకుండే అక్కడ బ్యాంక్‌లో అప్పు 1,22,000 ఉంటది. అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటంటే, ఈ రూ. 1000 కరెంట్ బిల్ ఏదైతే కట్టుకుంటున్నామో, ఈ 1000, 1200, 1300 దీన్నే మనం బ్యాంక్‌కి ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుందంటారు. అంతేనండి. అంటే ఆటోమేటిక్‌గా మనకి సోలార్ మిగిలిపోతుంది. ఇప్పుడు ప్రతి నెల 1000, 1,500 ప్రతి ఇంటికి కరెంట్ బిల్ కడుతున్నారు కాబట్టి, హ్మ్. ఆ 1000, 1,200 లేకపోతే 1,500 ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే హ్మ్. టెన్యూర్ ఒక 8 ఇయర్సో, 9 ఇయర్సో పెడతాడు బ్యాంకోడు. ఓకే. అది 9 ఇయర్స్ తర్వాత క్లోజ్ అయిపోద్ది. గ్రిడ్ మనకు వారంటీ వచ్చి 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటది సోలార్. హుహు. మనకు ప్రొడక్షన్ అవుతానే ఉంటది. ఓకే. ఇక తర్వాత కరెంట్ బిల్ జీరో. కరెంట్ బిల్ జీరో. జీరో. ఓకే. ఓకేనండి. ఇప్పుడు ఇంకొక విషయం ఇందులో నేను విన్నది అదానీ మీటర్ ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అంటే అదానీ మీటర్ అనంగానే సొసైటీలో కొన్ని అపోహలున్నాయి. ఓకే. ఒకసారి కొంచెం మీకున్న అనుభవంతో అదానీ మీటర్ గురించి వివరిస్తారా? అదానీ మీటర్‌కొచ్చేటప్పటికండి ఇది ఇప్పుడు మొత్తం అన్ని స్టేట్స్‌లోనూ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు. హ్మ్. స్మార్ట్ మీటర్సు. కొంతమందేంటంటే అది పెట్టించుకుంటే కరెంట్ బిల్లులు ఎక్కువొచ్చేస్తాయని అవును. లేతే వాడకపోయినా కూడా ఆహ్, బిల్లులు 4,000, 5,000 కరెంట్ బిల్లులొచ్చేస్తున్నాయన్న సందేహంలో ఉన్నారు జనాలు కొంతమంది. అవునండి. కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే గనక దాని గురించి తెలుసు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే స్మార్ట్ మీటర్స్ అనేది అసలు దేనికి తీసుకొచ్చారంటే నెక్స్టు ఒక 2, 3 ఇయర్స్ తర్వాత ఈ పోస్ట్ పెయిడ్ సిస్టమ్ మొత్తం ఎలక్ట్రిసిటీ బిల్లు మనం వాడిన తర్వాత కట్టే సిస్టమ్ అనేది ఉండదండి. ఓకే. మనకి ఎన్ని యూనిట్లు కావాలో, ఎన్ని యూనిట్ల వరకు మనం వాడుతున్నామో ముందే రీచార్జ్ చేసుకోవాలి. అంటే మన మొబైల్ రీచార్జ్ టైపా? ప్రీపెయిడ్ లాగా ఓకే. రీచార్జ్ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటది. హ్మ్. అసలు సేమ్ దాని గురించే అసలు ఆ స్మార్ట్ మీటర్స్ అనేది ఆహ్, మార్కెట్ తీసుకురావడం జరిగింది ఈ స్కీము. ఓకే. అయితే ఇది అట్లా స్మార్ట్ మీటర్ రీచార్జ్ చేసుకొని మనం వాడుకునేటట్టయితే, మన ఇంటి పైన కంపల్సరీ గూడా సోలార్ ఉంటేనే రేపొద్దున మన ఇంట్లో ఏ ఎక్విప్‌మెంట్ వాడాలన్నా కూడా మనం టెన్షన్ లేకుండా వాడుకునే పరిస్థితి అయితే ఉంటది. ఓకేనండి. ఇప్పుడు మీరు 15 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో అంటున్నారు.
చాలా చోట్ల అపార్ట్మెంట్స్‌లో, గేటెడ్ కమ్యూనిటీలో ఈ అదానీ మీటర్స్‌ని అలౌ చేయట్లేదు. ఓకే. అంటే నిజంగా జనాలు భయపడుతున్నంత ఫ్రాడ్ ఆ మీటర్స్‌లో జరుగుతుందా? లేదు ఏమన్నా మీరు నోటీస్ చేసారా? మీ దృష్టికొచ్చిన విషయాలు కొంచెం మీరు షేర్ చేస్తారా? అదానీ మీటర్స్‌లో ఫ్రాడ్ ఏమైనా ఉంటుందా? ఫ్రాడ్ అయితే ఆహ్, ఫ్రాడ్ అనే సిస్టమ్ అయితే దాంట్లో ఏమి లేదండి. ఓకే. కాకపోతే ఇది ఒకళ్ళ ద్వారా ఇది అంటారు చూసారా? మంచి స్లోగా ఎళ్తది. హ్మ్. అపోహలు మాత్రం ఫాస్ట్‌గా వెళ్తాయి. ఫాస్ట్‌గా ఎళ్తాయి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంటోళ్ళు ఏపీ సీపీడీసీఎలోళ్ళు గానీ, ఈపీడీసీఎలోళ్ళు గానీ అసల అట్లాంటిదేదైనా ఉంటే ఆళ్ళే ఎంకరేజ్ చేయరు గదా! ఆ! అది ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ అది. ఓకే. మనం వద్దనుకుని ఆపేసుకున్నంత మాత్రాన అది ఆగకోకుండా ఉండే పరిస్థితి అయితే కాదు. హ్మ్. కాకపోతే కొద్దిగా స్లోగా ఆటోమేటిక్‌గా జనాలు చేంజ్ అవుతారు. ఓకే. ఇంకొకటండి ఇప్పుడు మీరిందాకడ ఒక విషయం చెప్పారు. 2027 మార్చి 31 వరకు డెడ్‌లైన్ ఉందని చెప్పారు. ఇప్పటికి 1,00,00,000 ఇల్లు కనెక్షన్స్ అని చెప్పారు. ఇప్పటికి 80,00,000 అయిపోయిందని చెప్పారు. అంటే మనం అనుకోవచ్చా వచ్చే సంవత్సరం మార్చి 31 లోపల ఏమన్నా 1,00,00,000 ఇళ్ళు అయిపోతే గనక దాన్ని ఆ లిమిట్ కట్ చేయడం గానీ, సబ్సిడీ ఆపడం గానీ, లేదా లిమిట్ ఎక్స్‌టెన్షన్ జరగడం గానీ అలా ఏమన్నా ఉంటుందంటారా? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2027 తర్వాత కూడా ఈ స్కీమ్‌ని ఎక్స్‌టెన్షన్ చేస్తారన్న ఆలోచనలో మేమున్నాము. హుహు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు పరిస్థితి ఏంటంటే ప్రతి ఎలక్ట్రికల్ డిస్కమ్ దగ్గర గూడా మనం ఎలక్ట్రికల్ కరెంట్‌ని కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా హ్మ్. ప్రతి ఇంటి పైన సోలార్ ప్లాంట్ ఉంటేనే గవర్నమెంట్ మీద అదనపు భారం లేకుండా ఉండదనే ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఓకే. మేము అనుకోవటం 40 ఏళ్ల టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా హ్మ్. దీన్ని ఇంకొక 1 ఇయర్ పాటు, 2 ఇయర్స్ పాటు ఈ స్కీమ్‌ని ఎక్స్‌టెన్షన్ చేస్తారని మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాం. అలాగని 2027 మార్చి 31 లోపు ఈ స్కీము ఉన్నంత వరకు దాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపొద్దున ఆ స్కీమ్ తీసేసిన తర్వాత రూ. 2,00,000 పెట్టి మనం పెట్టుకోవాలన్నా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి భారమైపోద్ది. హుహు. అది మన చేతుల్లో అయితే ఏం లేదు. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్స్‌కి నిర్ణయం ఏం తీసుకుంటదనేది మార్చి 31 తర్వాతే తెలుస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఒకవేళ కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్స్‌టెన్షన్ జరిగితే ఆ రూ. 78,000 డిస్కౌంట్ అనేది కంటిన్యూ అవ్వచ్చంటారా? కంపల్సరీ రూ. 78,000 సబ్సిడీ ఉంటదని చెప్పలేం గానీ, ఏమన్నా తగ్గిస్తారేమో అని అనుకుంటున్నాం సబ్సిడీ విషయంలో. ఓకే. అంటే ఎవరైతే ఎలర్ట్ అయ్యి తొందరపడతారో ఈ 1 ఇయర్ లోపు బెనిఫిట్ పొందొచ్చు. అవునండి. ఓకే సార్. ఇప్పుడు చిన్న సందేహం మీరు చాలా ఇన్‌స్టాల్ చేశారు. చాలా కంపెనీలతో మీరు టై అప్ అయి ఉన్నారు. మీ ఇది క్యాష్ బ్యాక్ అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది? అసలది ఆ ప్రాసెస్సు నిజంగా కొందరికి రాకపోవడం అట్లా ఏమైనా మీరు అబ్జర్వ్ చేసారా? లేదా 100% మీరు చేసిన వాళ్ళకి వస్తుందా? ఆ విషయం ఏదైనా తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటు డిస్కమ్ పవర్ దగ్గర సోలార్ ఇన్‌స్టాలేషన్ అప్రూవల్ తెచ్చుకున్న ప్రతి కస్టమర్‌కి ఓకే. సబ్సిడీ అనేది 100% పడాల్సిందే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మేము వందల ఇన్‌స్టాలేషన్‌లు చేశాము. హ్మ్. ఇప్పటి వరకు కూడా ఏ కస్టమర్‌కి సబ్సిడీ పడలేదన్న ఇది గాని కంప్లెయింట్ లేదు. కంప్లెయింట్ లేదు. హ్మ్. అటువంటిదేం లేదు. డిస్కమ్ కావాల్సింది కస్టమరు ఫెయిర్‌గా ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాడా లేదా? ఆ ఓకే. ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాడా లేదా అన్న కాన్సెప్టే కావాలి ఆళ్ళకి. ఓకే. ఫైల్స్ డిపార్ట్‌మెంట్‌కి సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ పడతన్నాయి సబ్సిడీలు. అందులో ఎటువంటి ఇది లేదు. హ్మ్. ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ 6 మంత్స్ బ్యాకు 1 మంత్‌కి, 1 ½ మంత్‌కి సబ్సిడీలు పడేయి. హ్మ్. ఇప్పుడు చాలా స్పీడ్‌గా గవర్నమెంట్ మూవ్ అవుతుంది. స్పీడప్ చేసింది. ఓకే. ఎవ్రీ వీక్‌కి 10 డేస్‌కి ఒకసారి సబ్సిడీలు ఆటోమేటిక్‌గా అకౌంట్‌లకి డెబిట్ అయిపోతాయి. ఓకే అండి. థాంక్ యూ సార్. ఇంకొక విషయం ఇప్పుడు ఈ ప్యానెల్స్ పైన మనం సెట్ చేస్తాము. రూఫ్ మీద అంటే స్లాబ్ మీద సెట్ చేస్తాము. ఓకే. అసలు పిల్లలు ఏదన్నా దాన్ని ముట్టుకోవడం గానీ, లేదా పైకి మనం విజిట్ చేసినప్పుడు మన చేతులు తగిలితే అంటే చాలామందికి అపోహ ఉంది. అది షాక్ కొట్టేస్తదనో, లేదంటే కాషియస్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు మన పవర్ సప్లై కరెంట్ వైర్‌లకు ఉన్నంత జాగ్రత్తగా వీటిలతో ఉండాలా? ఇది ప్రమాదమా? ఆ విషయం ఒకటి క్లియర్ చేస్తారా సార్?
ఏ సప్లై అయినా గానీ అది డీసీ అవనివ్వండి, లేదంటే మన కరెంట్ సప్లై ఏసీ అవనియండి. హ్మ్. కరెంటు సప్లై వరకు కూడా అది ప్రమాదమే. కాపోతే అది దాంట్లో ప్రికాషన్స్ ఏంటంటే, హ్మ్. ప్యానెల్స్ దగ్గర ఎక్కడైనా గానీ చిన్న పిల్లలు అవనియండి, పెద్దోళ్ళు అవనియండి ఎవరైనా పట్టుకుంటే ఏమవ్వదు. హ్మ్. కాపోతే డీసీ కనెక్టర్లుంటాయి పైన. ప్యానెల్ టు ప్యానెల్ కనెక్టర్స్ ఉంటాయి. హ్మ్. అయి ఏమన్నా జాకులు ఓపెన్‌గా అయిపోయి వైర్లు ఏమన్నా లీడ్స్ ఏమన్నా బయటకున్నప్పుడు హ్మ్. ప్రొడక్షన్ గ్రిడ్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఎళ్లి ఏమన్నా పట్టుకుంటే షాక్ కొట్టే అవకాశం ఉంటది గానీ, హ్మ్. అది 100% ఆ ఎంసీ4 కనెక్టర్‌లనేది మనం బలంగా ఎళ్లి పెద్దోళ్ళు పీకినా కూడా రావు. ఓకే. అయన్నీ మనకి పిల్లలకి అందే పరిస్థితిలో ఉండవు. పైనుంటాయి. 6 అడుగులు ఫీట్‌లో పైన స్ట్రక్చర్ పైన ఉంటది కాబట్టి, హ్మ్. ఆ సప్లైతో అసలు అపోహలో పడాల్సినంత అవసరం ఏమి లేదు. హ్మ్. మనకి సోలార్ పెట్టించుకున్న వాళ్ళు కరెంట్ దానికి పట్టుకుంటే షాకులు కొడతాయన్న అనుమానాలైతే అవసరం లేదు. హ్మ్. ఓకే సార్. అయితే ప్యూర్‌లీ సేఫ్ అది. సేఫ్. ఓకే సార్. ఇప్పుడు ఫైనల్‌గా ఇంకొక విషయం. ఏదైతే ఇప్పుడు మనం సోలార్ గురించి మాట్లాడుతున్నామో, ప్రెజెంట్ ఇప్పుడు మీరు చాలా స్టేజెస్ చూసుంటారు. చాలా రకాలు స్టార్టింగ్ వేరియంట్స్ చూసుంటారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చూసింది ఇప్పుడు సిట్యుయేషన్‌కి ఏమైనా మారిందా? భవిష్యత్తులో ఇంకా అప్‌గ్రేడ్స్ ఏమైనా రాబోతున్నాయా? అంటే ఇప్పుడు మీరిందాక చెప్పారు భవిష్యత్తు అంతా ఈవీదే అని చెప్పి. ఇప్పుడు ఈ మన సోలార్ ప్యానెల్స్‌లో గూడా సోలార్ కంపెనీల్లో గూడా అప్‌గ్రేడ్స్ ఏమి రాబోతున్నాయి? మేజర్ చేంజెస్ ఏమి రాబోతున్నాయి? సోలార్‌కొచ్చేటప్పటికి అప్‌గ్రేడ్ వచ్చేటప్పటికి నెక్స్టు హెచ్‌జేటీ ప్యానెల్స్ అని లేటెస్ట్ వెర్షన్ వచ్చిందండి. హ్మ్. టైప్ టాప్‌కాన్ తర్వాత నెక్స్ట్ వెర్షన్ అదేను 700 వాట్ పీక్ వస్తది. ఓకే. అదేంటంటే తక్కువ స్పేస్‌లో ఎక్కువ యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తది. ఓకే. నెక్స్ట్ సోలార్ తర్వాత విండ్. విండ్ విండో. టర్బైన్స్ కూడా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అది ఏంటంటే పీఎం సూర్య గారు స్కీమ్ ఉన్నంత కాలం అది విండ్ టర్బైన్స్‌కి అప్రూవల్ ఇంకా రాలేదు. హుహు. అది కూడా వస్తే మనకి స్పేస్ తక్కువ ఉన్నోళ్ళకి యూజ్ చేసుకునే అవకాశం బావుంటది. ఎందుకంటే సోలార్ వచ్చేటప్పటికి ఓన్లీ డే టైమ్ 12 అవర్స్ మాత్రమే వర్కింగ్ అవుద్ది. హ్మ్. మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకు. ఓకే. విండ్ మిల్ వచ్చేటప్పటికి 24 అవర్స్‌లో దాని మూవ్‌మెంట్ గాలి ప్రెషర్‌ని బట్టి ఎటుంటే అటు ప్రొడక్షన్ మనకి ఇస్తానే ఉంటది. ఓకే అండి. తక్కువ స్పేస్‌లో జీరో మెయింటెనెన్స్ సోలార్ అండ్ విండ్ మిల్స్ నెక్స్ట్ భవిష్యత్తు అంతా ఇదే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఆహ్, విలువైన మీ విషయాలు, మీ అనుభవం తెలియజేశారు. థాంక్ యూ. ఒకసారి మీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఒకసారి మీ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? నా పేరు వి. రవీంద్ర రిషిత్ ఏజెన్సీ. నా మొబైల్ నంబర్ 9502807575. మీకు సోలార్‌లో ఎటువంటి సందేహాలున్నా, మీకు ఎటువంటి సోలార్ పెట్టుకుంటే బావుంటదో వివరాలేమన్నా కావాలన్నా కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా, అనుమానాలున్నా నాకు ఎనీ టైమ్ ఆ నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. మీకు నేను సమాధానం తెలియజేస్తాను. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. థాంక్ యూ. గుడ్ డే.